హాయ్ అండి. ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం. ఫస్ట్ పోపు చేసుకుంటా. పోపు చేసిన తర్వాత కాయలు కొట్టేసి అవి రెడీ చేసుకుంటా. నేను పల్లి నూనె తీసుకున్నా. నేను ఒక 2 కేజెస్ మాత్రమే పెడుతున్నా, ఎక్కువ ఏం పెడతలేను. 2 కేజెస్ కంటే కొంచెం తక్కువనే పెడతా. నేనైతే 2 కేజీలు ఆయిల్ వేసుకుంటున్నా. దాంట్లో ఒకవేళ ఎక్కువ అయితే ఆయిల్ తీసి కొద్దిగా మళ్ళీ అది ఆవ పచ్చడి పెడతా, అందులోకి వేసుకుంటా. అందుకని 2 కేజీల ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ వేడైంది. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. ఇవి వేగిన తర్వాత కొంచెం ఆయిల్ చల్లబడ్డ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇంత మోతాదులో వేసుకుంటున్నాను నేను. వేసి కలిపేసుకుంటే కొంచెం గోరువెచ్చగా అయింది కాబట్టి పొంగుతలేదు, లేకపోతే పొంగుతుంది. ఇందులో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం పోపులో, వేగుతాయి అవే లాస్ట్ వరకు. కాయలు వాటర్లో వేసి మళ్ళీ బయటికి తీసేసిన. మళ్ళీ ఎక్కడన్నా ఏమైనా గలీజ్ ఉన్నా ఏదున్నా తడి అంతా పోతుంది కదా, అందుకనే మొత్తం మళ్ళీ కర్చీప్ తోటి మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత కాయలు కొట్టేసుకున్నాం. జీడి ఇట్లా కొట్టేసుకొని ఇట్లా పచ్చలు చేసుకోవాలి. నా దగ్గర అది లేదు పచ్చలు కొట్టేది, నేను చాకుతోనే కొడతా. ఎప్పుడైనా ఇట్లానే కొడతా. మొత్తం దీంతో పచ్చలు చేసుకొని క్లీన్ చేసుకుంటా. ఆవాల పొడి కొలిచి వేసుకుంటే మిరపొడి కూడా సేమ్ వేసుకోవచ్చు. ఇవి హాఫ్ కేజీ ప్యాకెట్స్. నేను ఆవాల పొడి మిరపొడి సేమ్ వేసుకుంటా. ఇది ఒక బౌల్ అయింది, అంటే 2 బౌల్స్ అవుతాయి. మిరపొడి కూడా సేమ్ వేసుకుంటా. ఎందుకంటే ఆవాల పొడి మిరపొడి సేమ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మేమైతే అట్లనే పెట్టుకుంటాం ఎప్పుడైనా. 2 సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాం. 1 కేజీకి 1 కేజీ. తర్వాత ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు మొత్తం. ఈ జీలకర్ర పొడి, మెంతం పొడి. ఇది నేనే ఏంపి పౌడర్ చేసి పెట్టుకున్నా. దీన్ని సాల్ట్ ఇది పచ్చళ్ళ కోసం అని స్పెషల్గా తీసుకొచ్చిన దీన్ని. ఇది అంటే మామూలుగా అవి ఆశీర్వాద వేసుకుంటే కొద్దిగా అంటే ఎక్కువ అవుతుంది అని డౌట్ ఉంటుంది. లేదంటే మనం కల్లుప్పు తీసుకొచ్చుకొని దాన్ని ఎండకు పెట్టి మిక్సీ పట్టుకోవాలి. కానీ మొత్తం వర్షమే పడుతుంది కదా, అసలు ఎండనే కొడతలేదు. అందుకని ఇంకా ప్యాకెటే తీసుకొచ్చుకున్నా. ఇది ఒక బౌల్లో వేసుకున్నా. ఇంకో హాఫ్ వేసుకుంటే సరిపోద్ది. 1 కేజీకి 1 కేజీ వేసుకుంటే ఎక్కువ అవుతుంది సాల్ట్. ఇంతే, ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువనే తీసుకుంటా. మళ్ళీ 3 డేస్ తర్వాత కలుపుకుంటాం కదా, అప్పుడు అవసరం ఉంటే వేసుకుంటా. ఇంత తక్కువ చేసిన. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా మొత్తం ఉండలన్నీ ఏం లేకుండా నీట్గా కలిపేసుకున్నాం. మొత్తం ఇట్లా పౌడర్ మొత్తం అంటే ఇట్లా ఉండలు ఉంటుంది కదా, అదేది లేకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. స్పూన్తో కలపొచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదని నేను చేతితోనే కలిపేసుకుంటా. మొత్తం మిక్స్ చేసుకున్నా, ఇట్లా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం నీట్గా. ఇప్పుడు పచ్చలు వేసుకుందాం. పచ్చలు వేసి మొత్తం మిక్స్ చేసుకుంటే కారం అంతా పట్టాలి కదా పచ్చళ్ళకి. నేను ఒక
15-20 కాయలు తీసుకున్నా. దాంట్లో 15 కాయలని మామిడికాయ పచ్చడికే ఏసిన. మిగతావి అల్లం పచ్చడికి దానికి ఏసుకున్నా. అంటే పెద్ద సైజు ఉండే కాయలు అందుకని తక్కువ తీసుకున్నా. మీరు ఒకవేళ చిన్నగుంటే సైజ్ కొంచెం ఎక్కువ కాయలు తీసుకోండి. ఇట్లా బాగా కలిపేసుకోవాలి మొత్తం కారంతోటి. కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ఇప్పుడేసుకుందాం. ఆయిలేసి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే పచ్చళ్ళు మొత్తం ముక్క లోపలికి అంతా పట్టాలి గదా! ఇట్లా స్పూన్‌తోని కలిపినామనుకోండి పచ్చళ్ళకి మంచిగా అంటుకోదనమాట. అందుకని మొత్తం మళ్ళీ స్పూన్ తీసేసి కలిపేస్తేనే బెటర్ నాకు తెలిసి. చూడండి కలుపుతున్నా కానీ ఆహ్, కలవదంత మంచిగా మిక్స్ కాదనమాట. పూర్తిగా మిక్స్ కాదు. ఇప్పుడు చెయ్యి పెట్టి కలిపేస్తా. ఎందుకంటే స్పూన్‌తోని అంత హ్మ్, కాదు. మొత్తం పచ్చడి లోపలికి మొత్తం మ్యారినేట్ అయిపోవాలంటే కంపల్సరీ చెయ్యి పెట్టి కలుపుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి మంచిగా నీట్‌గా కలిసిపోతది. మనకెందుకంటే మనం ఎట్లా కలుపుకోవాలో అట్లా మిక్స్ చేసుకుంటాం కాబట్టి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఉండిపోదు. చూడండి ఎట్లా అయిందో. దీంట్ల ఆయిల్ మంచిగానే సరిపోయింది. కానీ నేను కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటా. మీరు ఒకవేళ మీకు అవసరం ఉంటే ఏసుకోండి. లేకపోతే లేదు. నేనైతే ఆయిల్‌తో పాటు కొన్ని వాటర్ మిక్స్ చేసుకొనే చేసుకుంటా. నాకట్లా ఫస్ట్ నుంచి అలవాటు. ఇట్లనే ఏసుకుంటా నేను. మీరు కావాలంటే ఏసుకోండి లేకపోతే లేదు. కానీ ఖరాబ్ ఏం కాదండి పచ్చడి. 1 ఇయర్ కంపల్సరీ నిల్వ ఉంటది. ఇంకా ఉంది పాత పచ్చడి నా దగ్గర. లాస్ట్ ఇయర్ పెట్టింది గూడంగా. కాకపోతే మీకు నచ్చితే ఏసుకోండి. లేకపోతే లేదు. మీకు కావాలంటే ఆయిల్‌లో కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఏసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని జ్యూసీలాగా కలిపేసుకుంటా. చూడండి ఎట్లా మిక్స్ అయిపోయిందో. చూసిర్రా? వాటర్ మిక్స్ చేసినా మంచిగా నీట్‌గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందింకా. ఎట్లుందో చూడండి ఒకసారి. కలర్ అంతా మంచిగొచ్చింది గదా! బావుంది. చూడ్డానికైతే మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ గూడా బావుంది. మీరు గూడంగా ఇట్లే కావాలంటే చేసుకోండి. నా పచ్చడి గనుక మీకు నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్